హలో! మన ఇంటి రుచులకు స్వాగతం. దిస్ ఈజ్ ఎంఆర్ కిచెన్. కొన్ని వంటలు మన ఇంట్లో తరచూ రావు. అవి కష్టం కావడం వల్ల కాదు, అవి ప్రత్యేకం కావడం వల్ల. అలాంటి ఒక ప్రత్యేకమైన వంట కొర్రమీను వేపుడు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. కొర్రమీను అంటే చెరువు చేపల్లో రాజు. గట్టి ముక్కలు, తాజా వాసన, ఎముకలు తక్కువగా ఉండి పుష్టిగా ఉంటే చాలు. కొర్రమీను మన ఆంధ్రాలో ఎక్కువగా లభిస్తుంది. గోదావరి, కృష్ణా వంటి నదుల్లో, చెరువుల్లో, కుంటల్లో లభిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో చాలా ప్రసిద్ధి చెందింది. దీన్ని ఇంగ్లీష్లో మ్యూరల్ ఆర్ స్నేక్ హెడ్ ఫిష్ అంటారు. ముందుగా మనం కొర్రమీను ముక్కల్ని శుభ్రంగా ఉప్పు, పసుపు, నిమ్మకాయతో కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో అర చెంచా పసుపు, 2 స్పూన్ల కారం, చెంచా ఉప్పు వేసి ఈ మిశ్రమంలో నూనె వేసి పేస్ట్లా తయారు చేయాలి. మనం కడిగి పెట్టుకున్న ముక్కలకి ఈ మిశ్రమాన్ని పట్టించి ఒక 1 అవర్ మ్యారినేట్ చేయాలి. దాని తర్వాత 2 బిగ్ సైజ్డ్ ఆనియన్స్ని తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ కూడా కావాలంటే మనం ఈ కర్రీ చేయడానికి వాడచ్చు. దాని తర్వాత ఒక వెడల్పాటి పాత్ర పెట్టి నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. కొర్రమీనుకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇది ప్రోటీన్ అధికంగా ఉంది చేప. గాయాలు త్వరగా మానేందుకు సహాయపడుతుందని చెప్తారు. దీనిలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. గ్రామాల్లో ఆపరేషన్ చేసిన తర్వాత కొర్రమీను తినిపిస్తారు. ఇది శరీరానికి బలం ఇస్తుందని నమ్మకం. మన ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా, ఇది కొంచెం బ్రౌన్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. తర్వాత ఫిష్ పీసెస్ని 1 by 1 పాత్రలో ప్లేస్ చేయండి. ముక్కలకి ఆనియన్ మసాలా పట్టేటట్టు సింగిల్గా మళ్ళీ 1 by 1 తిరగవేయండి. ఇలాగైతే ఫిష్ పీస్ బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసి మీడియం ఫ్లేమ్లో 20 నిమిషాల పాటు ఉడికించండి. పసుపు, కారం, మసాలా ప్రతి ముక్కపై పట్టుపడుతుంది. ఇక్కడ నీరు ఈగలు, మసాలా మాత్రమే చేపను ఆలింగనం చేస్తుంది. ఇదే ఇప్పుడు మహిమ. మెల్లగా మరిగే కడాయి వంటిల్లంతా పరిమళంతో నిండిపోతుంది. చేప ఎప్పుడైనా వండేటప్పుడు గరిటె పెట్టి తిప్పకుండా పాత్రను పట్టుకుని రౌండ్గా తిప్పితే ముక్కలు ఇంటాక్ట్గా ఉంటాయి. ఆంధ్ర ఇంట్లో కొర్రమీను వంట మొదలైతే ఇంట్లో వాళ్ళకి వచ్చే సువాసన కొర్రమీను ఎగురు ఇప్పటికీ చెప్పేస్తుంది. ఈ వాసన మనల్ని చిన్ననాటి కాలానికి, అమ్మమ్మ వంట మన ఆంధ్ర నేటికి తీసుకెళ్తుంది. 20 నిమిషాలు కుక్ అయిన తర్వాత దీనిలో ధనియాల పొడి, జీలకర్ర పౌడర్, గరం మసాలా పౌడర్ వేసి లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించి కూర దగ్గర అయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేయండి. కొన్ని వంటలు కడుపు నింపుతాయి, కొన్ని వంటలు మనసు నింపుతాయి. కొర్రమీను ఎగురు రెండింటినీ నింపుతుంది. మరి మీరు కూడా ఈ కర్రీ ట్రై చేసి మన ఆంధ్ర రారాజైన కొర్రమీను టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఇది వంట మాత్రమే కాదు, ఇది ఒక జ్ఞాపకం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎంఆర్ కిచెన్. మరిన్ని వంటలకు మమ్మల్ని ఫాలో అవుతారని ఆశిస్తున్నాం.